ప్రభువైన యేసు దివ్య నామాన్ని స్మరిస్తూ ఈనాటి బంగారు పెరుగులో కొన్ని అమూల్యమైనటువంటి తలంపులను తలంచుకుంటూ ప్రాముఖ్యమైనటువంటి మంచి క్రైస్తవుడు మంచి క్రైస్తవుడు కానివాడు బైబిల్లో మరి లోతు గురించి కూడా మనం వివరించి చెప్పుకుందామండి. మరి మన జీవితం అట ఒక పుస్తకం. 2 పేజీలు పూరించబడతాయి గాని మొదటి పేజీ ఏమో పుట్టుక, రెండో పేజీ మరణం. మధ్య పేజీలు ఖాళీగా ఉంటాయి. సరిగ్గా జీవించి ఇతరులు చదివే రీతిగా ఆ పేజీలు మంచి జ్ఞాపకాలతో ఒక లెగసీ ఉండే రీతిగా మనం జీవించటం అవసరం. ఇంకా మనకి జీవితం మిగులుంటే ఇప్పటికైనా మనం దాన్ని సార్థకం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. నిరీక్షణతో ప్రతిదినము ఆశాభావం కలిగి ఉందాం. అప్పుడే అద్భుతాలు చూడగలం. సాధు స్వభావం కలిగి ఉండుట బలహీనత కాదు. మరి దానికి శక్తి, ఉధృతము, సమయము వస్తే మరి సాధు జలం కూడా బలమైన బండలను బద్దలు చేసేస్తుంది. మంచి వ్యక్తిత్వం అనే వ్యక్తి నెమ్మదిగా జీవిస్తూ ఇష్టపడాడంటే అతని వెనుక బలమైన శక్తి, దైవబలం ఉంటుందని నమ్మాలి. అర్థం చేసుకుంటా జ్ఞాన సముపార్జన కంటే గొప్పది. లోతైన భావాలు కలిగి చాలా మందికి మనం తెలుసుంటాం, కానీ సరిగ్గా అర్థం చేసుకున్న వారు కొందరే ఉంటారు. చిన్న చిరునవ్వు ద్వారా హృదయాలను తాకి సంతోషం కలిగించే సమర్థత అందరూ కలిగి ఉంటారు. జీవితం చాలా పెద్ద ప్రయాణం. మనిషిగా పుట్టడం వేరు, మనిషిగా జీవించడం వేరు. ప్రతిదినము ఒక్కొక్క అడుగు వేస్తూ మరి సుదూరాన్ని మెల్లగా ముగించి సాధించుట మన కర్తవ్యం. అయితే మరి గౌరవం అనేది అద్దం వంటిది. అది ఇతరులను ఎంత ఎక్కువగా ఇస్తే మరి అది ఎక్కువగా ప్రతిబింబింపజేస్తుంది. విశ్వాసం అనేది చిన్న పదం. చదవటానికి సెకండ్ పడుతుంది, అర్థం చేసుకోవడానికి రోజు పడుతుంది, నిరూపించడానికి జీవితకాలం పడుతుంది. ఇతరులను ఓడించాలని ప్రయత్నించకూడదు, ఆశించకూడదు. అందరినీ ప్రేమతో గెలుచుకోవాలి. ఇతరులను చూసి హేళన చేయకూడదు. ఇతరులతో కలిసి ఆనందంగా కాలం గడుపుట. మరి దేవుడు నిన్ను కనిపెట్టి చూస్తున్నాడని నమ్మాలి. ఆయన దగ్గర సమస్యలకు అన్నిటికీ తాళం ఉంటుంది. ప్రతి నీడకు వెలుగుంటుంది. ప్రతి విచారానికి విరామం ఉంటుంది. ప్రతి రేపటికి ఎలా గడపాలా అనే నిర్ణయాలు ఉంటాయి. నీ జీవితం నీ చేతిలో ఉందని నిరూపించే దేవుణ్ణి స్మరించుకుందాం. జీవితంలో జరిగే ప్రతి సంఘటనకు వెనుక సకారణం ఉంటుంది. జీవించాలి, జీవితాన్ని ప్రేమించాలి, జీవితం నుండి నేర్చుకోవాలి. నీ చిరునవ్వు ప్రపంచాన్ని మార్చగలగాలి, కానీ ప్రపంచం నీ చిరునవ్వును మార్చరాదని తెలుసుకో. మనం మనుషులు ప్రేమించగలం, కానీ మన దేవుడు మరింత గాఢంగా ప్రేమించే దేవుడు. మనం స్నేహితులుగానే దేవునితో ఉండగలం. మన దేవుడు గొప్ప మంచి స్నేహితుడు. తన ప్రాణం మన కొరకు పెట్టాడు కదా. ఆయన మన కౌగులించి ప్రేమిస్తాడు, మన కన్నీరు తుడుస్తాడు, మనం చేయూతనిస్తాం, కానీ ఆయన మనల్ని ఎత్తుకుని మోస్తాడు. ఆయన అంత మంచి దేవుడు. మన హత్తుకుని ఆశ్రయించి ప్రేమ చూచి ఆయన ఎప్పుడూ సేవించాలి. మరి నేను ప్రేమించేవారిని ఎప్పటికీ వదులుకోకూడదు. నిన్నుగా ప్రేమించేవారిని. ఏదో రోజు తెలుస్తుంది, రాళ్లను ప్రోగు చేసుకున్న వజ్రాలను కోల్పోతున్నాం అని తెలుసుకుని బాధపడతాం. ప్రేమించి వెన్నుపోటు పొడిచేవారు కూడా నమ్మించి మోసం చేస్తూ ఉంటారు. కళతో నవ్వుతూ నోటితో వెక్కిరించేవారు కూడా ఉంటారు. మనిషి అందంగా కనబడాలంటే ఎన్నో రకాల తెరలు తగిలించుకోవాలి. మనిషి అందంగా కనబడాలంటే, మనస్సు అందంగా కనబడాలంటే, మనిషి అందంగా కనబడాలంటే ఎన్నో రకాల వేషాలు వేయచ్చు, కానీ మనస్సు అందంగా కనబడాలంటే అహం, అసూయ అనే అడ్డు తొలగిస్తే చాలు. సంపద పెరిగే కొద్దీ ధనవంతుడు అవుతాడు, కానీ మరి వయసు పెరిగే కొద్దీ ముసలివాడు అవుతాడు, కానీ మంచితనం పెరిగే కొద్దీ మనకు ఉన్నతమైన గౌరవం లభిస్తుంది. అది ప్రభువులో విశ్వాసగా ఉంటే మనకు తగిన ప్రతిఫలం కూడా దేవుడు మనకి ఇస్తాడు. ఈ అనుభవాల్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. వాక్యంలోకి వెళదాం. మన జీవితంలో దేవునికి ప్రథమ స్థానం ఇచ్చేవాడే మంచి క్రైస్తవుడు. అది కానివాడే మంచి క్రైస్తవుడు కానేరడు. అంతము వినాశమే. అయితే దేవునికి ప్రథమ స్థానం ఇచ్చేవారు మరి మన యేసుక్రీస్తుని స్వీరక్షకంగా అంగీకరించాక పూర్వము ఎట్టి స్థితిలో ఉన్నామో, ఎంత గొప్పగా క్రీస్తు మనకు అవసరం అని ఎలా గ్రహించగలిగాము, దేవునికి నా జీవితాన్ని ఎట్లు సమర్పించను, దేవునితో నిత్య సహవాసము ఎంతటి తేడాను మార్పును నా జీవితంలో తెచ్చి ప్రభావితం చేస్తుంది అని ప్రతి విశ్వాసి గుర్తుంచుకోగల 4 విషయాలు. ప్రతి ఒక్కరూ జీవితంలో సంభవించే అపజయాలు, బాధలు, కనిపెట్టే స్థితి, నిరుత్సాహాలు, లోపాలు, ఇందు సభ్యులు, సంఘము, మరి మన సన్నిహితులు, మన విమర్శకులు, వీరందరూ జీవితాన్ని ప్రభావితం చేసే ప్రాముఖ్యులు. క్రీస్తును నా జీవము, నా సమస్తము, నా సర్వము ఆయనే అంటాం.
అయితే క్రీస్తు తర్వాత ఆయన పరిచయం కొనసాగించాలి ప్రతి క్రైస్తవుడు. నీ సాక్ష్యంలో ఒక కథ ప్రారంభమవుతుంది. అది దేవుని నిత్య సన్నిహిత సంబంధ బాంధవ్యాలు, క్రీస్తు నేర్పిన జీవిత పాఠాలు, ఏమి ఖ్యాతి గలవో, ఏవి మాన్యమైనవో గ్రహించే నేర్పు, ఓర్పు, క్రీస్తు కొరకైన తపన, రక్షణ సాక్ష్యాన్ని మన మంచి సువార్తతో సమన్వయించి ప్రతి చోట నీ సాక్షిగా ఉంటాను అని పలుకుతూ ఆత్మాభిషేకాన్ని ఇవ్వమని నేర్పిస్తాయి. మన యేసు జీవితంలో దేవుడు మంచివాడు, ప్రేమ గలవాడు, శక్తి గలవాడు. ప్రతి చర్యలో నా ఉనికి గమనించి దేవుడు నన్ను రక్షించి నడిపించే ప్రత్యేక సంకల్పాన్ని దేవుడు కలిగి ఉంటాడని మనం ఒక్కొక్కరం గ్రహించగలి. జీవితాన్ని సక్రమంగా ఉపయోగించగల శక్తి ప్రేమలో ఉంది. ప్రేమను స్పష్టంగా బహిర్గతం చేసేది సమయం. ప్రేమించడానికి సదవకాశము నేడే. శ్రమలో ధైర్యంగా నిలవాలి. శ్రమలనేవి పాతిపెట్టబడిన పెన్నిధి ఉన్న పొలం లాంటిది. ఎందుకంటే శ్రమల వెనుక నిజమైన ఆనందము, మరి దివ్యత్వము దాగి ఉంటాయి. మరి వెతికే కొద్దీ దొరుకుతాయి. భూమిలో ఉండే నిధులు సానపెట్టబడి దేవునికి మరి ఉపయోగించే పరికరాలుగా మనం మారాలి. శ్రమలు అంటే ఎలా ఉంటాయి? ఆందోళనలు, విచ్ఛిన్న బంధాలు, అనారోగ్యాలు, అలసట, ఒంటరితనము, అంతరంగిక సంఘర్షణ, వ్యక్తిత్వ లోపాలు, జవాబురాని ప్రార్థనలు, అసమర్థత, అవసరాల కొరతలు, చావు భయము, అన్యాయము, ఇతరులపై ద్వేషము, నిందలు భరించటము. దేవుడు నిర్దేశించిన బాధ్యతలన్నింటిలో ఏం చేయగలను, ఏం చేయాలన్న దేవుడు నా జీవితాన్ని కోరుచున్నాడో స్పష్టంగా గ్రహించాలి. ప్రతి అనుభవాన్ని నిక్కచ్చిగా, సున్నితంగా శోధించాలి. కుటుంబపరంగా అనుభవాలు, విద్యారీత్యా సంఘటనలు, వృత్తి విద్యలు, సేవలో ఎదుర్కొనే సమస్యలు, గాయపడ్డ అనుభవాలు, నీకు అడ్డుగా వచ్చే ఇక్కట్లు, ఇబ్బందులు ఇవన్నీ గమనిస్తూనే సేవకు నిలబడాలి. దేవుడు చెప్పింది మనం చేయాలి అనే అవసరం గుర్తించాలి. ప్రతి విశ్వాసి ప్రీచర్గానే దేవుని కొరకు సాక్షిగా ఉండాలి. ఆత్మజాతిగానే ఉండాలి. మరి మనం చెప్పింది మనం చేయాలి, దేవుడు చెప్పింది మనం చేయాలి అనే అవసరత గుర్తించాలి. విధేయతతో, నీ పూర్ణాత్మతో, బలంతో, శక్తితో సేవించాలి. నేను దేవుని పనికి మరి నేను దేవుని పనివాడని అనే భావన నీకు రాకపోయినచో నువ్వు దేవుని పనివాడిగా ఉండాలి. మనం దేవుడు నేర్పిన పాట జాబితా రాసుకోవాలి. దేవుని కార్యాల పట్ల ఓర్పు, నేర్పు, నీ పట్ల నీవు నిరుత్సాహము, నిరాశ చెందక టీవీగా దేవుని కొరకు ఏదో ఒక పని చేయాలనే కృతజ్ఞతాభావంతో ముందుకు సాగిపోవాలి. క్రీస్తులో నిరీక్షణ ఆయన సేవకే. దేవుని రాజ్యంలో ఒక నిర్దిష్ట స్థానము, ఒక ఉద్దేశము, ఒక ప్రత్యేక పాత్రగా దేవుడు గుర్తిస్తాడని, నీ జీవితాన్ని విలువైనదిగా, అసాధారణమైనదిగా శోధించి సాధించి ప్రత్యేక ఉనికితో దిగ్విజయముగా జీవించాలని తెలుసుకోవాలి. దేవుని పరిశుద్ధాత్మ సహాయంతో సాధించగలము. దేవుని పరిశుద్ధాత్మ వాక్యంచే నిత్యము పరచబడుచు నిష్కళంక పరిశుద్ధులకు సహవాసం చేస్తూ సంఘ కుడికల్లో ఆత్మహెచ్చరికలతో జీవితాన్ని తప్పక మనం ప్రభావితం చేసుకోవాలి. యేసు వలె జీవితాన్ని ఎదగాలంటే చాలా వ్యవధి కావాలి. గాబరాగా త్వరితంగా సాధించలేం. అది నెమ్మదిగా రావాలి. సామెతల 16:4 యెహోవా ప్రతి వస్తువును దాని పని నిమిత్తం కలుగ చేశాడు. మనల్ని కూడా ఒక్కొక్క పని కోసమే నిర్దేశించే మనం తల్లి గర్భంలో మనల్ని రూపొందించాడు. జగత్తు పునాది వేయబడక ముందే అని చెప్పారు. ప్రతి జీవి దేవుని మహిమ తెచ్చే రీతిగా జీవించేది కేవలం దేవుని ప్రేమ పంచుకోవడం కోసమును, క్రీస్తు స్వరూపులోకి ఎదగటం కోసమును, మన తలంపులతో మరి ఆరాధన సంగీతాలతో, మరి విరిగినగిన ఆత్మతో సహృదయంగా ఆరాధిస్తూ, సత్యంగా ఆరాధిస్తూ మా దేవుని ఘనపరుచుకోవాలి. మరి దేవుని సేవకులుగా ఆయన శిష్యులుగా వెంబడించే వరకు నిలవాలంటే మరి సేవకులు తమ్ము మంచి దేవునికి సమర్పించుకోవాలి. అధిపతులుగా కాక నమ్మకస్తులుగా ఉండాలి. తమ పని తాము చూసుకోవాలి. వేరే వారేమి చేస్తుంది అంతగా పట్టించుకోకూడదు. సేవ చేయడం భారము, బాధ్యత అనుకోకూడదు. అది సదవకాశాలని భావించాలి. తమ బలహీన పరిస్థితులు తెలిసి తృప్తిగా జీవిస్తారు. భయాలు మరి భావాలు, అపజయాలతో అతిశయిస్తారు. దేవుని కృప నాకు బలము, బలహీనతలు అది పరిపూర్ణం చేస్తుందని నమ్మాలి. నా జీవిత లక్షణాలు ఏంటి, నా జీవితంలో నేను సమర్పించేది ఏమిటి, నా అంకిత భావాలు ఏంటి, ఎలా ఆలోచించాలి, ఎలా ఎదగాలి అని మనం ఎప్పుడు ఆలోచించుకోవాలి. ఎఫెసీ 4:14 ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములు ఎదుగుదాము. అది మనకు ప్రాముఖ్యమైనది. నా జీవితంలో దేవునికి పాత్ర ఏమిటి, నా పాత్ర ఏమిటి అని మనం ఎప్పుడు కూడా తలంచుకుంటూ ప్రభు సేవ కోసం
కార్యబుద్ధుందు ఎప్పుడు కూడా మన ప్రయాస ప్రభునందు వ్యర్థం కాదని ఎరిగి మనము ఎప్పుడు ఆ కార్యబుద్ధుందు ఆసక్తి కలిగి ఉండాలి. అదే ఆలోచనలో ఆ సరళిలో మార్పు రావాలి. ఇతరులను సంతోషపెట్టే అవకాశాలు వెతకాలి. ఏ రోజు దేవుని ఆశీర్వాదకరంగా ఉన్నామో ప్రతి ఉదయాన్నే నిర్ణయించుకోవాలి. నువ్వు ఆశీర్వదింపబడ్డావు, అందుకే నువ్వు ఆశీర్వాదంతో ఉండాలి. నిజమైన ప్రేమకు మంచి పనులే చేసే నేర్పు ఉంటుంది. మంచి పనులు చేసే నేర్పు కూడా దేవుడే ఇస్తాడు. బాధలో ఒంటరితనంలో ఉండే వారికి తోడు ఉండటం, దేవుని అనుగ్రహం ఎక్కువగా ఎప్పుడు ఉంటుందంటే కనబడకుండా ఎవరు గుర్తించలేని చిన్న చిన్న గొప్ప పనులు గొప్ప మనసుతో చేయడం. మంచి విత్తనము కూడా మరి ఫలం కోసం నాటినట్లు హోటల్లో బేరర్ ఆలస్యం చేస్తే కనిపెట్టడం. బాధపడే అనుభవాలు తప్పించుకోకు. మేలు చేత కీడును జయించాలి. ఒక మైలు రమ్మంటే 2 మైలు తోడుగా రావాలి. తోడు ఇచ్చే ప్రేమ హస్తం చాచి ఉండాలి. ప్రతి ప్రోత్సాహకరమైన మాటకు శక్తి ఉంది. నీకు నా కృతజ్ఞత అని దేవుడు చూస్తాడు. మరి వంటగది సర్ది పెట్టడం కూడా గొప్ప కార్యం. సేవ, దయ అనేది విత్తనాలు నాటాలి, రహస్యంగా చేయాలి. నివసించేందుకు ఏదో ఒక మంచి చేయడానికి అనుమైన ప్రాంతమే ఈ ప్రపంచం. ఏదో రీతిగా ఏదో మంచి చేయడానికి మరి మనుషులకు సహాయం చేయడానికి సమయం తీసుకోవాలి. సేవకు చేయూతనివ్వాలి. ఈ చిన్నవానితో ఒకరిని చేస్తే నాకు చేసినట్లే అని ప్రభు అన్నారు. అందుకు మనం సహాయం కొరకు కనిపెట్టుకుని ఉంటారు. మనం సహాయం చేయడం మనం పని కలిగి ఉండాలి. తీతుకు 1:8 అతిథి ప్రియుడు, పవిత్రుడు, ఆశా నిగ్రహం గలవాడినై ఉండి తమ హితబోధ విషయమే మరి అన్యులను హెచ్చరించుటకు, ఎదురాడు వారి మాట ఖండించుటకు, శక్తిగా రొమగుటకు, ఉపదేశం అనుసరించి నమ్మదగిన బోధన గట్టిగా మరి చేపట్టుకున్న వాడనే ఉండాలి నిజ క్రైస్తవులు. మరి అటువంటి క్రైస్తవులుగా ఉండటానికి మనం ఎల్లప్పుడూ ఆశపడాలి. అయితే బైబిల్లో మరి ఒక క్యారెక్టర్ మనం చూసినప్పుడు నిజంగా చాలా చాలా ఆశ్చర్యం కలుగుద్ది. అబ్రహాం బంధువు లోతు జీవితాన్ని తలుచుకుంటే ఎంత ఆశ్చర్యకరమైనటువంటి అనుభవాలు మనం చూస్తాం. అయితే మరి అటువంటి ఆయనకి ఒక చక్కటి పేరు ఇచ్చారండి. లోతు రాజీ పడని నీతిమంతుడు. పేతురు 2 పేతురు 2:7-8 కూడా ఆ మాట ఉంది. నీతిమంతుడనే అన్నారు. తను నిజంగానే భక్తులే కానీ పరిస్థితుల వల్ల తను జయించలేకపోయాడు. అతను ఏ అపజయాలు పొందాడో తెలుసుకోగలిగితే మనం వాటి జోలికి పోకుండా అబ్రహాం వలె జీవించడానికి మనం ప్రయత్నించవచ్చు. మరి లోతు జీవితం ఒక హెచ్చరిక. ఆయన నీతిమంతుడే కానీ ఆయన తీసుకున్న తప్పుడు నిర్ణయాలు ఆయన కుటుంబాన్ని ఎలా నాశనం చేసాయో ధ్యానం చేద్దాం. చారిత్రక నేపథ్యం అబ్రహాము నీడలో ఎదగటం. హిస్టారికల్ కాంటెక్స్ట్. లోతు అబ్రహాము తమ్ముడైన హారాను కుమారుడైన తండ్రి చనిపోయిన తర్వాత అబ్రహాం అతన్ని పెంచి పెద్ద చేశాడు. వారసత్వము అబ్రహాంతో పాటు ప్రయాణించడం, లోతు దేవుని ఆశీర్వాదాలను బలిపీట కట్టడం అంటే ఏంటో అంతా చూశాడు. కానీ అబ్రహాంకు దేవునితో వ్యక్తిగత సంబంధం ఉంటే మరి లోతు కేవలం అబ్రహాం ద్వారా వచ్చిన సాంప్రదాయ సంబంధం మాత్రమే మిగిలింది. మొదటి తప్పు. ఆస్తి పెరిగినప్పుడు 2 మందల కాపురుల మధ్య గొడవ జరిగింది. అబ్రహాం పెద్దవాడై ఉండి కూడా త్యాగం చేసి లోతుకు మొదటి అవకాశమే ఇచ్చాడు. లోతు అబ్రహాంకు కృతజ్ఞత చూపకుండా పచ్చని యోర్దాను మైదానాన్ని సొదొమ ఎంచుకున్నాడు. ఆదికాండము 13:10-11. చాలా మంది మన స్వకీయులు కూడా అంతేనండి. మనం చూపే త్యాగము, ప్రేమ గ్రహించుకోలేరు. వారికి మనోనేత్రాలకు బిడ్డతనం వస్తుంది. నిజమైన భక్తి, ప్రేమలు ఉన్నప్పుడు మన ప్రేమను, మన త్యాగాన్ని గుర్తించే వాళ్ళు మనకు దొరుకుతారు. రాజీ పడే స్వభావము. మరి అడుగుల వరుస ఏంటంటే లోతు పతనం ఒక్కొక్క రోజులో జరగలేదు, 4 దశలో జరిగింది. చూచాడు ముందు సొదొమ వైపు తన కళ్ళెత్తి చూచాడు, గుడారం వేశాడు. సొదొమ వైపు గుడారం వేసుకున్నాడు అంటే పాపానికి దగ్గరగా వెళ్ళిపోయాడు. 3 నివసించాడు. సొదొమ లోపల ఇల్లు కట్టుకున్నాడు. ఆదికాండం 14:12. కూర్చున్నాడు. సొదొమ గవిన్లో కూర్చున్నాడు. గవిన్లో కూర్చోవడం అంటే నాయకుడిగా, న్యాయాధిపతిగా పెద్దగా స్థిరపడ్డాడు అన్నమాట. ఆ రకంగా మరి లోతు ఈ రకంగా నిలబడటం జరుగుతుంది. మరి లోతు జీవితం అంచెలంచెలుగా పతనమైపోవడం గమనిస్తాం. మరి లోతు నీతిమంతుడి అని లోతును కూడా ఒక మాట ఉంది. మరి ఒక పెద్ద సందేహానికి సమాధానం. పాత నిబంధనలు లోతు చేసే పనులు చూస్తే మనకు అనుమానం వస్తుంది. అసలు నీతిమంతుడేనా అని కొత్త నిబంధనలు దీనికి స్పష్టత ఇస్తారు. 2 పేతురు 2:7-8
ఆ తరం వేరు, ఈ తరం వేరు అయినప్పటికిని ఎంత బాగా గుర్తుపెట్టుకున్నాడండి పేతురు. సొదొమ గుమొర్రాల ప్రజలు కామ వికారపు నడత చేత బహు దుఃఖింపబడి పడతా నీతిమంతుడైన లోతును ఆయన తప్పించాను. నీతిమంతుడైన లోతు అనే మాట పేతురు చెప్పాడండి. లోతు హృదయంలో దేవుడు ఉన్నాడు కానీ ఆయన జీవిత శైలిలో లోకం ఉంది. ఆయన ప్రతిరోజు ఆ పాపను చూసి తన ఆత్మను నొప్పించుకున్నాడు. అయినప్పటికీ ఆ పాపను విడిచి బయటకు వచ్చి ధైర్యం చేయలేకపోయాడు. ఇది నేటి రాజీ పడే క్రైస్తవుల సాదృశ్యం. మరి సుధుమ వైఫల్యము మరి మరి ప్రభావం లేని మరి సాక్ష్యమే కదా. మరి లోతు సొదొమలో న్యాయాధిపతిగా ఉన్నాడు. కానీ ఒక ఆత్మ కూడా రక్షించలేకపోయాడు. ఒక కుటుంబంలో ఒక భార్యను ఆత్మీయంగా బలపరచలేకపోయాడు. సమాజంలో దేవదూతలు వచ్చినప్పుడు ఆ దుర్మార్గుల ఆపటానికి తన కుమార్తెను అప్పగిస్తానని చెప్పడం లోతు ఆత్మీయంగా ఎంత పతనమయ్యాడో, ఎంత దిగజారిపోయాడో చూపిస్తుంది. ఆదికాండం 19:8. ఇది ఆనాటి చారిత్రక అతిథి మర్యాద, హాస్పిటాలిటీ కన్నా ఘోరమైన నిర్ణయం. ఆ బంధువులు తన అల్లులతో దేవుని తీర్పు గురించి చెప్పినప్పుడు వారికి ఆయన ఎగతాళి చేసేవాడిగా కనిపించాడు. ఆదికాండం 19:14. ఆయన సాక్ష్యం లేదని దీని అర్థం. లోతు అంతము ఒక చేదు నిజము. ఈ చివరికి లోతు ప్రాణాలతో బయటపెట్టాడు కానీ సర్వాన్ని కోల్పోయాడు. నష్టం, ఆస్తి పోయింది, భార్య పోయింది, తర్వాత గౌరవం పోయింది. చివరికి గుహలో భయంకర పాపానికి తన కుమార్తెలతో లోనయ్యాడు. వాళ్ళ బిడ్డలే సంతానమే అమోరీయులు, మోయాబీయులు. మరి ఇశ్రాయేలుకు గర్భ శత్రువులుగా ఉన్నారు. మరి ఆదికాండంలో మూలపురుషుడయ్యాడు. 19 అధ్యాయము 30-38. మరి అనాలిసిస్గా చూస్తే అబ్రహాము ప్రార్థన వల్లే లోతు రక్షించబడ్డాడు తప్ప ఆయన నీతి వల్ల కాదు. ఆదికాండం 19:29. ముగింపుగా లోతు జీవితం నుండి 3 ముఖ్యమైన పాఠాలు. కంటి చూపుతో నిర్ణయాలు తీసుకోకూడదు. లోతు పచ్చని పొలాలు చూసి ఎంచుకున్నాడు కానీ అది అగ్నితో కాలిపోయింది. అబ్రహాము దేవుని వాగ్దానం చూశాడు, అది నిరంతరం నిలిచింది. సహవాసము మనిషిని మారుస్తుంది. దుష్ట సాంకేత్యము మంచి నడవని చెరుపుతుంది. మరి సగం రక్షణ అనేది నష్టమే. లోతు బయటకు వచ్చాడు కానీ ఆయన కుటుంబం సొదొమ సంస్కృతిని వదులుకోలేదు. మరి ఆదికాండం 13-12. లోతు ఆ మైదా పొలం పట్టంలో కాపురం ఉండి సొదొమ దగ్గర గుడారం వేసుకున్నాడు. సామెతలు 14-12. ఒకటి మార్గం వానికి సరైనది కనబడచ్చు కానీ తుదకది మరణం నాకు దారి తీస్తుంది. మత్తయి 6:24. ఎవడనో ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు. ఈ రకంగా మరి మరి పతనమైనటువంటి లోతు జీవితాన్ని చూస్తున్నాం. మనసులో ఉంది భక్తి కానీ తను తెగింపుతో ధైర్యం చేసి ముందుకు రాలేకపోయాడు. మరి మన క్రైస్తవ జీవితంలో కూడా అటువంటి వాళ్ళు చాలామంది ఉంటాం. దేవుని ఇటువంటి అనుభవాలు మనం విన్న తర్వాత ఆ రీతిగా మనం బ్రతకకుండా ప్రత్యేకించుకొని మరి దావీదు వలె మరి అబ్రహాం వలె మరి ఎంతో ఆరాధించేటువంటి భక్తుల్ని మనం మోషే వలె మనం జ్ఞాపకం చేసుకుంటూ నీతిగా బ్రతకటానికి, సత్యం నిలబడటానికి, శ్రమలను సహించటానికి మంచి పోరాటం పోరే మంచి క్రైస్తవుడిగా, యేసుక్రీస్తుని మంచి శిష్యులముగా విశ్వాసముతో సాగిపోవాలి. అందరమును ప్రభు యేసు సేవలో ఏకమై సదా కీర్తిస్తూ ఆరాధిస్తూ ముందుకు సాగిపోవాలి. అట్టి కృప ప్రభు మనందరికీ అనుగ్రహించుగాక. ఈ 2 తలంపులు మనం ధ్యానిద్దాం. యేసు కృప మనతో ఉండుగాక. ఆమేన్.